ఒక కుగ్రామంలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది. వెంటనే ఆ తల్లిదండ్రులు ఇక అమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. అప్పుడు ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులతో, నేను మైనర్ ని, ఇంకా నాకు మేజర్ కాలేదు, అంత వయసు రాలేదు, దయచేసి నన్ను డిగ్రీ చదవనివ్వండి, డిగ్రీ చదువుకొని ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తల్లిదండ్రుల కాళ్ళ వేళ్ళ పడి వాళ్ళను ఒప్పించి అక్కడి నుంచి పట్నంలో ఒక యూనివర్సిటీకి వచ్చి అక్కడే తన చదువును కొనసాగిస్తుంది. హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తూ మొదటి సంవత్సరం పూర్తి చేసి మంచి మార్కులతో పాస్ అవుతుంది. ఇక రెండవ సంవత్సరం తను కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త వాళ్ళ మధ్య ప్రేమగా మారుతుంది. ఇక తన చదువును కొనసాగిస్తున్న నేపథ్యంలో అప్పుడే దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 10 నుంచి దసరా హాలిడేస్ అని కళాశాలలో వాళ్ళకి అనౌన్స్మెంట్ వస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం హాస్టల్ వార్డెన్ కు తను ఒక లెటర్ ఇచ్చి ఇంటికి వెళ్తాను దసరా హాలిడేస్ అని చెప్పి అక్కడి నుంచి పెట్టే బేడా సర్దుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మరుసటి రోజు ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి హాస్టల్ వార్డెన్ కు ఫోన్ వస్తుంది. ఆ అమ్మాయి ఇంకా రాలేదా, కాలేజీ నుంచి ఇంటికి రాలేదే, దసరా హాలిడేస్ కు వస్తానని నాకు నిన్న ఫోన్ చేసింది, కానీ ఇంకా ఇంటికి రాలేదే అంటే హాస్టల్ వార్డెన్ షాక్ గురవుతుంది. అదేంటి, నిన్న సాయంత్రం లెటర్ రాసి ఇచ్చేసి ఇంటికి వెళ్తానని పెట్టేవేళ సర్దుకొని వెళ్ళిపోయిందే అని చెప్పి హాస్టల్ వార్డెన్ చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కంగారులో పడతారు. అలా రోజంతా వెతికి వెతికి ఇంకా చేసేది ఏమీ లేక 11వ తేదీన పోలీస్ స్టేషన్ లో వెళ్లి వారు కంప్లైంట్ ఇస్తారు. నా కూతురు ఈ విధంగా కనిపించట్లేదు అని. ఇక పోలీస్ వాళ్ళు యూనివర్సిటీకి చేరుకొని హాస్టల్ వార్డెన్ ను విచారిస్తారు. తన కాలేజీలో ఉన్న అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో కూడా, అక్కడ పనిచేసే వాళ్ళతో కూడా వాళ్ళు విచారణ మొదలు పెడతారు. అలా విచారిస్తూ ఉండగా అక్కడ గేట్ సెక్యూరిటీ గార్డ్ చెప్తాడు, ఆ అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడింది అని చెప్పి. తను చూశాను అంటాడు. ఆ అబ్బాయి యొక్క ఫోన్ ను ట్రేస్ అవుట్ చేస్తే ఎగ్జాక్ట్ ఆ రోజు సాయంత్రం ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ కాలేజ్ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిందో అదే సమయంలో వాళ్ళిద్దరూ ఒక చోట కలిసినట్లుగా కూడా ఆ ఫోన్ కాల్ లొకేషన్ అయితే చూపిస్తుంది. వెంటనే ఆ అబ్బాయిని ట్రేస్ అవుట్ చేయడానికి చూస్తారు, కానీ ఆ అబ్బాయి పరారీలో ఉంటారు. ఇంకా నిర్ధారించుకుంటారు ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభిస్తారు. ఇలా ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అక్కడంతా పరిశీలించగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తారు, అబ్బాయి కళాశాల వదిలినప్పటి నుంచి కూడా కనిపించట్లేదు అని చెప్పేసి. మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడైనా వెళ్ళాడేమో, బట్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఆ అబ్బాయి అప్పుడప్పుడు టూర్కి వెళ్తూ ఉంటాడు, అలా మేము కూడా అనుకున్నామండి అని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పడం మొదలు పెడతారు. సరే, ఇంకా పోలీసులు చేసేది లేక ఎలాగైనా అతన్ని ట్రేస్ అవుట్ చేయాలని చెప్పి మరో ఒక రోజు అంటే 12వ తేదీన ఆ అబ్బాయిని ట్రేస్ అవుట్ చేస్తారు. ట్రేస్ అవుట్ చేసి పోలీస్ స్టేషన్ కి పిలుచుకొచ్చి విచారణ మొదలు పెడతారు. పోలీసులు విచారణ మొదలు పెట్టినప్పుడు ఆ అబ్బాయి చెప్పిన నిజాలు చాలా షాకింగ్ కి గురయ్యింది. ఏమంటే, ఆ అమ్మాయి ఎప్పుడైతే హాస్టల్ నుంచి బయటకు వచ్చిందో నాకు ఫోన్ చేసింది, నన్ను బస్ స్టాప్ లో డ్రాప్ చేయమని చెప్పి బైక్ తీసుకున్నానని చెప్తే వెంటనే నేను బైక్ తీసుకుని ఆ అమ్మాయిని బైక్ లో ఎక్కించుకొని బస్ స్టాప్ లో దించేసి నా మానాన్న వెళ్ళిపోయినాను. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చేరిందో లేదో నేనైతే ఫోన్ చేసి కనుక్కోలేదు, ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా నాకు ఫోన్ రాలేదు. కానీ మరుసటి రోజు ఆ అమ్మాయి కనిపించలేదు అని హాస్టల్ వార్డెన్ కు ఫోన్ వచ్చిందని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం, పోలీస్ కేసు మరుసటి రోజు నమోదవ్వడం, ఇవన్నీ కూడా నాకు భయం వేసింది. ఎందుకంటే లాస్ట్ గా అమ్మాయిని తీసుకుపోయింది నేనే కాబట్టి భయంతో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి తలదాచుకున్నాను అని చెప్తాడు. అప్పుడు తను ఆమెను చంపలేదు అని పోలీసులు, ఆ తల్లిదండ్రులు, హాస్టల్ వార్డెన్ అందరూ కూడా నిర్ధారణకు వస్తారు. మరి ఏమైంది అమ్మాయి? ఆ రోజు బస్ స్టాప్ లో దించిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఎక్కడా కూడా లొకేషన్ చూపించట్లేదు. ఇప్పుడు పోలీసులకి అసలైన ట్విస్ట్ మొదలైంది. ఇప్పుడు ఆ పోలీసులు ఎక్కడైతే బస్ స్టాప్ దగ్గర దించాడో అక్కడ పోయి దర్యాప్తును ప్రారంభించారు. అక్కడ ఒక టీ కొట్టు ఉంది. ఆ టీ కొట్టు దగ్గర నుంచి బస్ స్టాప్ పక్కనే, ఆ బస్ స్టాప్ నుంచి పక్కన వెనకాల చూస్తే 1 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద అడవి ఉంది. ఇప్పుడు పోలీసులు ఒకవేళ ఈ అడవి లోపలికి ఏమన్నా జరిగిందేమో అని అలా అడవి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ స్థానికులు ఎవరో చెప్పారు, ఇక్కడ దుర్వాసన వస్తోంది అని చెప్పేసి. వెంటనే ఆ సైడ్గా పోతే
అక్కడ ఆ అమ్మాయికి సంబంధించిన ఒక కాలి గొలుసు పడుంది. ఆ గొలుసు ఆధారంగా పట్టుకొని ఇంకొంచెం లోపలికి పోతే ఒక పెద్ద పొదలో ఒక అమ్మాయి శవం కనిపించింది. అంటే పెట్రోల్ పోసి కాల్చేసినట్లుగా ఒక శవం అయితే కనిపించింది. వెంటనే ఆ అమ్మాయి యొక్క శవాన్ని వాళ్ళు అక్కడి నుంచి పికప్ చేసుకుని హాస్పిటల్కి పంపించారు. అంటే అప్పటికి 13వ తేదీ. 13వ తేదీకంతా హాస్పిటల్లో ఆ అమ్మాయి యొక్క శవాన్ని పరీక్ష చేయించి మొత్తానికి అది వీళ్ళ అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణకు వస్తారు. మరి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని ఇంకొంచెం దర్యాప్తు చేయడం మొదలు పెడతారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ అమ్మాయి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి పడి ఉంటుంది దూరంగా పొదల్లో. ఆ పొదల్లో హ్యాండ్ బ్యాగ్ ని వాళ్ళు ఫోర్సానిక్ ల్యాబ్ పంపించి దాంట్లో మొత్తం చెక్ చేస్తే ఆ వేలి ముద్రలు వాళ్ళు సేకరిస్తారనమాట. ఆ వేలి ముద్రల్ని పక్కన ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కి, పక్క జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా పంపిస్తారు. అప్పుడు ఆ వేలి ముద్ర ఒక పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఫోన్ వస్తుంది. ఈ వేలి ముద్రకు సంబంధించిన వ్యక్తి గతంలో 22 మంది అమ్మాయిలను రేప్ చేసి ఇదే విధంగా పెట్రోల్ పోసి చంపాడు, అతను ఒక సైకో అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే ఆ దిశగా దర్యాప్తును ప్రారంభిస్తారు. ఇంతకీ అటవీ ప్రాంతంలో ఆ అమ్మాయిని చంపేశారు. దాదాపు ఇప్పటికే 3 రోజులు పూర్తి అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ అటవీ ప్రాంతంలో ఎక్కడైనా ఉంటారని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు ఒక టీమ్ గా ఏర్పడి అటవీ ప్రాంతం లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక తాండా కనిపిస్తుంది. ఆ తాండాలో ప్రవేశిస్తే ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తిని అడుగుతారు, ఇక్కడ ఎవరైనా కొత్తగా 4 రోజుల క్రితం తాండా లోపలికి ఎవరైనా ప్రవేశించారా అంటే అతను అవును అంటాడు. 4 రోజుల క్రితం ఒక అతను ఇక్కడికి వచ్చాడు, పని పాట లేదు, ఆకలితో ఉన్నాను, నాకేదైనా ఒక పని చూపించండి అంటే అక్కడ జల్లి కొట్టే ప్రదేశానికి తీసుకెళ్లి అతనికి పని ఇప్పించాము అని చెప్తారు. అదే అని చెప్పి వెంటనే ఆ జల్లి కొట్టే ప్రాంతానికి వెళ్ళి అతన్ని క్యాచ్ చేయడానికి పోతే అప్పటికే పోలీసులకి మరో ట్విస్ట్ ఎదురయ్యింది. ఏమంటే 14 ఏళ్ల బాలిక కిడ్నాప్ జరిగింది అనేసి. ఆ తాండాలో 14 ఏళ్ల బాలికను ఆ వ్యక్తి కిడ్నాప్ చేసి అదే అటవీ ప్రాంతం వైపుగా తీసుకెళ్లినట్టుగా కూడా వాళ్ళు గుర్తిస్తారు. ఇంకా పోలీసులు పరుగున ఆయన పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. ఒక గుహలో ఆ 14 ఏళ్ల బాలికను నోరు చేతులు కట్టేసి అతను పక్కనే ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తేవడానికి వెళ్ళి ఉంటాడు. ఎలాగో ఒకలాగా ఆ అమ్మాయిని సేవ్ చేసి ఆ తర్వాత వలవేసి అతన్ని పట్టుకుంటారు. ఇక విచారణ మొదలు పెడితే నిజాలు బయటకు వస్తాయి. ఆ రోజు ఆ అబ్బాయి ఆ టీ షాప్ బస్ స్టాప్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ సైకో ఆ పక్కకు రావడం, ఆ అమ్మాయిని చూసి తను ఏదో ఒక వంకతో తనకు ఒక ఫోన్ కావాలి మాట్లాడుకుంటానని చెప్పి ఆమె దగ్గర నుంచి ఫోన్ తీసుకోవడం, కానీ ఫోన్ ఇవ్వకుండా ఆమె సతాయించి అతను ముందుకు పరిగెడితే తన ఫోన్ తీసుకున్నాడని చెప్పి అతన్ని ఆ అమ్మాయి వెంబడించడం, అలా అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లుగా అతను ఒప్పుకుంటాడు. గతంలో 22 మంది అమ్మాయిలను కూడా ఆ విధంగా చేసినట్లుగా అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా అతని పైన కేసులు నమోదై ఉంటాయి. ఇప్పుడు ఒక మైనర్ బాలికను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా నేరాన్ని అంగీకరిస్తాడు. అతన్ని అరెస్ట్ చేస్తారు.